అపోస్తల కార్యం 1 నుండి 3 వచనం వరకు మనము ఈరోజు ధ్యానించుకుందాం. ఒకసారి చదవాలని మనం చేస్తున్నాం. తెలుగు 1 నుండి 3 వచనం. 1-3. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినముల వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన నాటి నీటి గురించి నా మొదటి గ్రంథము రచించి తిని, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనపడుచు దేవుని రాజ్యము గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాను. హల్లెలూయా. తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాను. ఈ ఒక అపోస్తల కార్యములో మరి థియోఫిలా, ఓ థియోఫిలా, లూకు ఈ చాప్టర్లో రాస్తాడు. అపోస్తల కార్యము, లూకు కూడా, లూకు సువార్త, ఈ 4 సువార్తల్లో లూకు సువార్తను లూకా తన శిష్యుడైన లూకు రాసుంటాడు. సోదరి, ఈ అపోస్తల కార్యం కూడా లూకే రాసి స్టార్టింగ్ నుంచి ఆయన ఏమో ఆవరిస్తున్నాడు. ఓ థియోఫిలా, ఓ భక్తులారా, ఓ దైవ సేవకుల, దైవ అంటే దేవునితోని నడిచేవారు, దేవుని అంటే రోమ్ ఆ ఒక ప్రాంతంలో అది వాల్యూ వర్డ్. ఓ థియోఫిలా అన్నది అది ఒక రెస్పెక్టెడ్ వర్డ్స్. ఈరోజు మనం చూస్తున్నాము. మరి లూకు ఏం చేస్తున్నాడు? ఓ థియోఫిలా అని పిలుస్తున్నాడు తన భక్తులకి. మనం ఎవరికైనా ఏ రామాయణ అంటాం, ఏ పోవాయ అంటాం. ఇట్లా కాకుండా వారి పేరుని కానీ, వారి నిక్ నేమ్ అని కానీ, ఓ ఏదో సంథింగ్ గుడ్ నేమ్. అందుకే యేసు ప్రభు గుడ్ న్యూస్ అంటే ఏంటి? గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ శుభవార్త. గుడ్ న్యూస్ అన్నది ఒక శుభవార్త. మరి ఈ శుభవార్త యేసు ప్రభు ఉన్నప్పుడు, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇదంతా ఈ లూక్ అతనితో సావాసం చేసినప్పుడు అనేక అద్భుత కార్యాలు యేసు ప్రభు చేశాడు. అనేక సూచక క్రియలు యేసు ప్రభు చేశాడు. మరి ఇవన్నీ చనిపోయిన వారికి లేపాడు, రోగులను స్వస్థపరిచాడు. ఇవన్నీ చేసిన యేసు ప్రభు మరి ఒకరోజు ఆయన మరణించాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరు పుట్టిన వాళ్ళు ఒక రోజు చావాల్సిందే. అందుకే దేవుడు వాక్యంలో ఈ సత్యం చాలా మంది వాళ్ళ మనసులకు ఈ లోకాశ, శరీరాశ, జీవకుటంబం ఇవన్నీ ప్రతి ఒక్కరు మనసులో దాన్ని సంపాదన చేయాలి. కానీ నెక్స్ట్ ఏముంటుంది అంటే అదే క్వశ్చన్ మాకు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. నెక్స్ట్ ఏమున్నది మనకు తెలుసు. నెక్స్ట్ ఏమున్నది అనేది యేసు ప్రభు నమ్మిన వారికి తెలుసు. అన్యులు తెలియదు. వారికి ఎవరు స్వార్థ ప్రకటించాలి? నెక్స్ట్ ఏమైతే మనది ఎవరు స్వార్థ ప్రకటించాలి? అందుకోసమే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన బతికున్నప్పుడు ఆయనతో పాటు స్వార్థ వీళ్ళందరూ సాహసం కలిగి ఉన్నారు, తిరిగారు. కానీ ఎవరికి కూడా అటువంటి పవర్ లేదు. యేసు ప్రభు ఒక్కడికే ఉన్నది. ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి అన్నది ఓన్లీ యేసు ప్రభు అతను ఒక్కడికి ఉన్నాడు. బతికున్నప్పుడు అతనితో పాటు ఈ 12 మంది శిష్యులతో తిరిగినప్పుడు 12
12 మంది ఓన్లీ దే ఆర్ అబ్జర్వింగ్. వారాలను ఓన్లీ చూస్తూనే ఉన్నారు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు అని చూస్తూనే ఉన్నారు. కానీ వారి ఎలాంటి పవర్, ఎలాంటి శక్తి పొందలేదు. సోదరి నేను కూడా నాతోనే తిరిగితే కూడా నీకు ఎలాంటి శక్తులు రావు, ఎలాంటి ఇది రావు. నాతో తిరిగితే నా క్యారెక్టర్ మీరు క్యాప్చర్ తెలుసుకుంటాం. క్యాప్చర్ అంటే మీరు పొందుకుంటారు. నా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉంటే మంచి క్యారెక్టర్ పొందుకుంటారు, చెడు క్యారెక్టర్ ఉంటే చెడు క్యారెక్టర్ పొందుకుంటారు. అంతే తప్ప నాతో ఉంటే నేను చేసే అద్భుత కాలంలో మీరు చేయలేరు. దేవుడితో పాటు వాళ్ళు 12 మంది శిష్యులు ఉంటే కూడా వాళ్ళు ఎలాంటి అద్భుతాలను చేయలేదు. ఓన్లీ దే ఆర్ ఫాలోవింగ్. ఈరోజు మనం చూస్తున్నాం, వాళ్ళు అతనితో పాటు తిరిగినప్పుడు అన్ని విన్నాడు, అన్నీ అయిపోయింది. కానీ యేసు ప్రభు మరణం, పునరుత్థానం, జీవం, ఈ మరణ పునరుత్థానం, జీవం గురించి ఆయన బతికున్నప్పుడు కూడా నేను చనిపోయిన తర్వాత నేను మళ్ళా లేస్తాను, మళ్ళా లేచి మీకు నేను యెరూషలేములో కంపిస్తాను, మీరు అక్కడికి కాచుకొని వెయిట్ చేయండి. వారికి ఇవన్నీ బోధించారు. ఇవన్నీ వారు మర్చిపోయారు. సోదరి వారన్నీ మర్చిపోయారు. ఇప్పుడు మేమే ఉన్నాము. ఈ రోజు ఈ సండే రోజు ఈ వాక్యం చెప్పినాం. వచ్చే వారం అడిగితే ఏమయ్యా ఏం చెప్పారు మేము ఇక్కడ విన్నాము, ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ నిలబడడానికి మనకి జాగ ఉంటాయి కదా. మా మెమరీ పవర్ అంతా ఏమైంది, ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక్కడ ఎక్కడికి నిలబెట్టుకుంటున్నాము? ప్రపంచంలో అనేక రీతిగా ఆ మెమరీ పవరే మాకు నిండిపోయింది. ఇంకా దేవుని వాక్యం మెమరీ పవర్ మా దగ్గర ఎక్కడ ఉంటుందా? మా కుటుంబం మెమరీ పవరు, మరి బయట మెమరీ పవరు, దేవుని వాక్యం మెమరీ పవరు. ఏదో వస్తున్నామయ్యా, వింటున్నాం, మారితే మాత్రం, లేకపోతే లేదు. అయ్యా నువ్వు మారితే నాకు ఏమి లేదు, మీరు మారలేకపోతే నాకేమి వచ్చేది లేదు. మారితే రిజరెక్షన్, మీకు నిత్య జీవం ఉంటుంది. మీరు మారితేనే మీరే నిత్య జీవం పొందుతారు. మారలేకపోతే ఎవరు ఏం చేయలేదు. సోదరి ఈరోజు వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తాం. అందుకోసమే నేను చదవను ఎక్కువ మట్టికి, ఎందుకంటే చదివితే సమయం చాలా అయిపోతుంది. మీరు జాగ్రత్త వినాలి. ఓ థియేఫిల లోపు తన భక్తులకి వారికి చెప్తున్నాడు. ఆయన 40 రోజు ఈ విల్ బి ట్రైనింగ్. వారిని బలపరుస్తున్నాడు, వారిని ప్రోత్సహిస్తున్నాడు, వారిని సేవ ఎలాగ చేయాలి. ఒక టీచర్ ఒక పిల్లగానికి మరి ఆయన మంచి కవర్గా రావడానికి టీచర్ వారి కారణం. యేసు ప్రభు మరి బలికి ఉన్నప్పుడు మరి ఆయన ఇంతవరకు ట్రైనింగ్ చేయలేదు, 40 రోజులు ట్రైనింగ్ చేయలేదు. యేసు ప్రభు ఆయన ఓన్లీ తిరిగి శుభ సందేశమును ప్రతి ఒక్క మారుమూల ప్రాంతముకు సిటీకి తిరుగుతా అద్భుత కార్యాలు చేస్తా, సూచక క్రియలు చేస్తా ఆయన 3.5 సంవత్సరంలో ఆ ప్రాంతం అంతా తిరిగి ఆయన గుడ్ న్యూస్ తెలియపరిచాడు. రాబోయే ఉగ్ర దినములు, రాబోయే రోజు ఉగ్ర దినములు ఉన్నాయి. యోహాను ఆ ఒక అరణ్యములో దేవుని స్వరము వినిపించాడు. మీరు హెచ్చరకండి, రాబోయే ఉగ్ర దినములు ఉన్నాయి. అందుకోసం హెచ్చరించబడతా ఉన్నాను. యేసు ప్రభు చెప్పిన మరి మార్క్ చాప్టర్ 1:14-15 చెప్పలేదు, ఒకసారి చెప్పాను. యోహాను చెరపట్టిన వెళ్ళిన తర్వాత యేసు గలిలయకు వచ్చి దేవుని రాజ్యమును గురించి సువార్త ప్రకటించుచు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము
సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాను. సోదరులు, ఈరోజు ఎవరు మారు మనసు పొందుతున్నారో, ఎవరు మారుతున్నారో, ఎక్కడి చూస్తే అలజడులు, ఎక్కడి చూస్తే ప్రేమ లేదు, ఎక్కడి చూస్తే వైరత్వమే, కులభేద, మతభేద, జనలు, అన్నతమ్ములు, అక్క చెల్లెలు ఒక్కరు చూసి ఒక్కరు పడతలేదు. ఎందుకు చెప్తున్నానంటే కుటుంబంలో శాంతి లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో సంతోషం లేదు. ఎందుకు అంటే ఆయన రాకడ సమీపిస్తుండగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకోసమే మీరు భయపడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు భయపడదు. ఆర్థిక ఇబ్బంది వస్తాయా? వస్తాయి. ఎందుకు రావు? ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తాయా? వస్తాయి. ఎందుకు రావు? మానవులే కదా మనం, ప్రాబ్లమ్స్ ఎందుకు రావు? రోజు మనకి ప్రాబ్లం వస్తా ఉంటేనే మన జీవితంలో వెలుగుగా తీర్చబడుతున్నాం. సోదరి, మరి వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఆయన అరణ్యంలో మరి అప్పుడు ఆయన సందేశము ప్రకటిస్తున్నాడు, యోగులు ప్రకటిస్తున్నాడు. కాలము సంపూర్ణమైనది, కాలము సంపూర్ణ, దేవుని రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొంది సువార్త చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు వచ్చాను. సోదరి, దేవుని సువార్త, దేవుడు వచ్చుడు, యేసు ప్రభు వస్తున్నాడు, కాలం సంపూర్ణమైంది, నా పని అయిపోయింది. యోనా ముందే ప్రకటిస్తున్నాడు, నా పని అయిపోయిందయ్యా, నా 100 రెట్లు ఎదురున్న మనిషి నా వెనుక వస్తున్నాడు. కాలం సంపూర్ణం అయిపోయింది. నేను చేసే పని ఎంతవరకు చేయాలో నేను చేసేసిన, కానీ దేవుడు వస్తున్నాడు, యేసు ప్రభు వస్తున్నాడని ముందే ఆయన ప్రకటించాడు. మరి ఎప్పుడు యోహానును మరి యేసు ప్రభు బాప్టిజం ఆయనకి ఇచ్చిన తర్వాత, ఈయనని నా ప్రియ కుమారుడు, ఈయనను నేను పెంచుకున్నాను, ఈయన మాటలు వినండి. ఎవరు వింటున్నారు? సోదరి, ఈరోజు కాలంలో, ఈరోజు నిజంగా చెప్తున్నాము, చాలా కఠిన కాలంలో ఉన్నాం. అందుకే మారు మనసు పొందండి, రక్షణ పొందండి. ఎక్కడ చూస్తే, ఏ టీవీలు చూస్తే, ఏ సెల్ ఫోన్లు చూస్తే కూడా మీరు చూడండి, 8 మెంబర్స్ దేవుని వాక్యం ప్రకటిస్తూనే ఉన్నాను. అంటే ప్రతి ఒక్కరు ప్రపంచంలో నా నామము ఎరగలేని వారు ఉండాలి. ప్రతి ఒక్కరు యేసు ప్రభు దేవుడు అని ఎప్పుడో అందరికీ తెలిసిపోతుంది. అప్పుడే నేను ఈ లోకానికి వస్తాను. అందరికీ తెలియాలి, ఒక్కరు కాదు, ప్రపంచంలో. లేకపోతే దేవుడు ఎప్పుడో వస్తుంటాయి. ఎందుకు వస్తలేదు? ఈజ్ వెయిటింగ్. నేను రాకడ నీకు ఎవరికి కూడా తెలియదు. నేను ఎలా వస్తానంటే, దొంగ ఏ రీతిగా ఇంటికి వస్తాడు దొంగతనం చేయడానికి, అంటే ఏ టైం వస్తుందో నాకు కూడా తెలియదు, అది నా తండ్రికి తెలుసు. సోదరి, ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం, ఈ 40 రోజు ఆయన తన శిష్యులకి ట్రైన్ అప్ చేశాడు. ఏం ట్రైన్ అప్ చేశాడు? వారికి ఒక రిమెంబర్ చేశాడు. పలానా రోజు, పలానా ప్రాంతం, పలానా ఊరులో నేను ఏం చేసినట్టే ఈ ఆచరణను నేను లేపిగా. వాళ్ళందరూ మర్చిపోయారు. వారందరూ యేసు ప్రభు విషయాలు, వాళ్ళ శిష్యులు, వాళ్ళ పని మీద, వాళ్ళ క్రియలు అంతా వెళ్ళిపోయారు, మర్చిపోయారు. కానీ యేసు ప్రభు మాత్రము మరవలేదు. సోదరు, హల్లెలూయా. యేసు ప్రభు మర్చిపోలేదు, శిష్యులంతా మర్చిపోయారు. అప్పుడు ఆయన ఒక్కొక్కరికి కలుస్తూ, ఆయన దర్శనం చేస్తూ వారికి అందరికీ ట్రైనింగ్
ఇస్తూ 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 మీరందరూ ఎక్కడికి కలవాలి? గలిలయ ఆ ఒక ప్రాంతం, యెరూషలేము అనే ప్రాంతంలో మీరు కలవాలి. మీరు ఇప్పుడే సువార్త ఆయన చెప్తూనే ఉన్నాడు, మీరు ఇప్పుడే సువార్త చెప్తుంది కాదు. వారు యేసు ప్రభు నమ్మిన తర్వాత ఇమీడియట్ గా యేసు ప్రభు దర్శించిన తర్వాత వారు సువార్త ప్రకటించలేదు. సోదరు ఈరోజు ఎలా ఉన్నారంటే, కొంచెం ఇది తెలిసిన తర్వాత ఇంకా చాలు నేను సువార్త ప్రకటిస్తాను అని రెడీ అయిపోతారు, బైబిల్ పట్టుకుంటారు. ఉద్యోగం దొరకలేకపోతే పర్వాలేదు, కానీ ఇది బైబిల్ పట్టుకొని ఏదో ఒక ఊరు, ఒక ఇంటికి దర్శనం చేసుడు, 10 ఇంటికి దర్శనం చేసుడు, వారు ఏదో ఇచ్చిన కాణికలు తీసుకోవడం చాలు, నేను నా కుటుంబము నడుస్తుంది కదా చాలు. ఇంకా అనేక మంది దైవ సేవకులకి పిలువబడిన వారు ఈ రీతిగా వాళ్ళ జీవితంలో నడుపుతున్నారు. సోదరు వారు ఏదో ప్రాంతంలో ఉంటారు, వారు ఇక్కడ మీకు తెలుసుంటే చాలు. అమ్మ మీకు కూడా ఎవరైనా తెలుసున్నారా? వాళ్ళు ఇంటికి విజిట్ చేస్తాము, ప్రార్థన చేస్తాము అని మిమ్మల్ని మోసం చేస్తుంటారు. దయచేసి మీరు జాగ్రత్త ఉండాలి. నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా మీ ఇంటికి వస్తాను, మీకు ప్రార్థన చేస్తాను, మీ ఇంటికి వస్తాను, మీరు ప్రార్థన చేస్తానని నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా ఆ మాటలు చెప్పాలి. సోదరు వారు దొంగ వేసుకొని వచ్చిన ఒక దొంగ లెక్క వస్తారు మీ దగ్గరకి. నమ్మొద్దు, దయచేసి మీరు నమ్మొద్దు. ఎవరు పడితే వారు నేను ఇంటికి చేర్చుకోవద్దు. ఈ రోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. యేసు ప్రభు కూడా తన శిష్యులకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. అయ్యా మీకు ఇవన్నీ చెప్పినాను, కానీ మీరు యు ఆర్ నాట్ ఎ ఫుల్ఫిల్, మీరు ఇంకా సంపూర్ణుడు కాలేరు. మీరు నా మాట అన్ని వింటూనే ఉన్నారు. మీకు ఇంకా ఒకటి తక్కువ ఉన్నది, మీకు ఇంకా తక్కువ ఉంది. యు ఆర్ నాట్ ఎలిజిబుల్. స్టిల్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎందుకు నేను ఎలిజిబుల్ అన్నది మరి వాక్యం మనం చూస్తున్నాం. ఎందుకు ఎలిజిబుల్ లేదు? మీరు యెరూషలేములో మీరు వెయిట్ చేయండి. దేని గురించి వెయిట్ చేయాలి? దే డోంట్ నో. వారికి ఏం తెలియదు. యెరూషలేములో వెయిట్ చేయండి అంటున్నాడు యేసు ప్రభు. మరి వారికి కూడా ఏం చేయలేదు. వారు కూడా కావాలి, వారు కూడా అంత జ్ఞానవంతులు కాదు. వారు కూడా ఎందుకు వెయిట్ చేయాలంటున్నాడు అని క్వశ్చన్ వారి మైండ్ కూడా లేదు. ఆయన చెప్పాడు మనం చేయాలి అని, అటువంటి మంచి ఉద్దేశం కలిగి ఉన్నాం. మనమైతే ఒక్క మాటలు చెప్తే 100 క్వశ్చన్ రైజ్ చేస్తాం. ఒక్కటే మాట, ఒక మాట అయితే 100 క్వశ్చన్. కానీ వాడు ఎప్పుడు కూడా ఆయన మాటకి విలువ ఇచ్చారు, అప్పుడు మాటకి రెస్పెక్ట్ ఇచ్చారు. మన జీవితంలో కూడా దైవ సేవకుడు ఏదైనా ప్రకటిస్తే ఆయన సొంత బుద్ధితోనే ప్రకటించారు. కొంతమంది ఉన్నారు, నేను చెప్తున్నా కదా, నేను మీ ఇంటికి వస్తాను, మీకు ప్రార్థన చేస్తాను, మీ పిల్లలకి గురించి ప్రార్థన చేస్తాను, మీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తాను, మీ ఆర్థిక పరిస్థితి పోతాయి, మీరందరూ బాగా అవుతారు, మీ కుటుంబం అభివృద్ధి పొందుతారు, మీరు ఇల్లు కట్టుకుంటారు, మీరు భక్తి కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నేను ప్రార్థన చేసేది నా వద్దు, క్రియలు చేసేది దేవుడు పని. సంఘానికి వచ్చేది మీ పని, మీ కుటుంబం ఆశీర్వదించేది ఆయన పని ఉండాలి. ఈరోజు మీ ఇంటికి నేను రాకుండా పోవచ్చు, కానీ దేవుడే మీ ఇంటికి వస్తాడు. సంఘానికి వస్తే ఆయననే మీకు తోడుగా వస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ మీకు తోడుగా మీ ఇంటి వరకు ఆయన నడిపిస్తాడు. నేను ఎంతసేపు ఉంటాను నీతో పాటు 10 నిమిషాలు, గంటలు ఉండొచ్చు, కానీ దేవుడు మీకు ఎవర్ లాస్టింగ్. అందుకే నా సన్నిధిలో మీరు ఒక్క రోజు గడుపుడు 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. అదే ఒట్టిగా గుడ్డిగా అనరాదు ఆయన. ఒక్క దినము నా సన్నిధిని గడపడం 1000 దినముల కంటే శ్రేష్టం. మనము గంట కూడా గడపము. అయ్యా మాకు టైం లేదు. టైం లేకపోతే ఆయన ఏమంటాడు? అయ్యా టైం లేదు, అమ్మా నేను ఇంటికి వస్తానమ్మా, నేను వచ్చి మీకు ఇంటికి వచ్చి మీకు ప్రార్థన, మీకు బ్లెస్సింగ్ ఇస్తాను, మీరు అక్కడే ఉండండి, నేనే మీ ఇంటికి వస్తాను. అట్లా కాలం తయారైందండి. ప్రైజ్ ది లార్డ్. అట్లా తయారు చేశారు, సేవకులు కూడా అట్లా తయారు చేశారు. దట్ ఈస్ ద నాట్ కరెక్ట్ వే. మీకు బెడ్ మీద ఉంటే
మీ ఆరోగ్యము బాగలేకపోతే, కుటుంబంలో మేము సంతోషంగా ఒకరోజు కృతజ్ఞత ప్రార్థన చేసుకుంటాము అన్నప్పుడు సంఘస్థులు మరి సేవకులు మీ ఇంటికి వస్తే మీకు ఆశీర్వాదం, అతను కూడా దేవుడు బ్లెస్సింగ్ చేస్తారు. సంతోషం అనేక మంది ఈ భావం తెలియక నేను ఇంట్లోనే ఉంటాను, నాకు సమయం లేదు, మీరే రండి అని అనేక మంది దైవశక్తులు. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ట్రైనింగ్ అనేది సంఘంలో కూడా కరెక్ట్ వేలో నిన్ను నేర్పిస్తేనే వారు దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటారు. దేవుని మీద డిపెండ్ అయ్యి వారు ఏ పని చేస్తే కూడా ఆత్మీయంగా పని చేస్తారు. యేసు ప్రభు మరి వారికి తీసుకొని ఆ ఒక ప్రాంతం గలిలయ ప్రాంతంలో అందరూ 12 మంది కలిసినప్పుడు దేవుడు వారి నుంచి ప్రార్థన చేస్తారు. అయ్యా, నేను 40 రోజులు నీకు ట్రైనింగ్ ఇచ్చినాను, 40 రోజులు మిమ్మల్ని అన్ని విషయాలు రిమెంబర్ చేసిన, కానీ నేను ఇప్పుడు నా సమయం అయిపోయింది, నా పని అయిపోయింది. ఈ లోకంలో ఎన్ని రోజులు ఉండాలి అన్ని రోజులు మీతో పాటు నేను గడిపిన, కానీ దేవుడు నన్ను పిలుస్తున్నాడు. నేను పరలోకకి వెళ్ళిపోవాలి. నేను వెళుతనే అక్కడున్న పరిశుద్ధ ఆత్మ నీకు తోడుగా పంపిస్తాడు. నేను వెళ్ళలేకపోతే ఆయన రాడు. నేను వెళ్ళాలి. నేను వెళ్తుంది నీకు నా పైన దేవుడు, నా తండ్రి నీకు తోడుగా ఉండడానికి నా ఆత్మను పంపిస్తాను. చూడండి, నేను 40 రోజులు మీకు అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, అన్ని విషయాలు మీతో మాట్లాడిన, మీ కష్టాలు, మీ బాధలు, మీ కన్నీరు ఇవన్నీ నేను తెలుసుకున్నాను. మీకు సమస్యలు వస్తాయి, మీకు కష్టాలు వస్తాయి, మీకు ఇబ్బందులు వస్తాయి. అనేక మంది మిమ్మల్ని కొడతారు, అనేక మంది మిమ్మల్ని దూషిస్తారు, అనేక మంది మీ మీద ఉమ్మి వేస్తారు. అయితే కూడా నా ఆత్మ మీద మీకు తోడు ఉన్నది. మీరు భయపడద్దు సోదరి, మీరు భయపడద్దు. మీకు నేను తోడుగా నేను వెళ్తున్నాను. నేను వెళ్ళేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు పంపను, నేను వెళ్ళాలి అని అప్పుడు ఆయన ప్రార్థన చేసి వారికి పరిశుద్ధ ఆత్మ వారి మీద కుమ్మరించినాడు. వారి మీద కుమ్మరించి నేను వెళ్తామని పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయిన మళ్ళా తర్వాత నేను నల్లా తిరిగి వస్తున్నాను, నేను వెయిట్ చేయాలి. నల్లా తిరిగి వస్తున్నాను. దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించుగాక.